భాను తన దోస్తుతో ఇలా అంటూ ఉంటుంది. ఈరోజు మన ఆటో వాళ్ళందరికీ కూడా నేను పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఈరోజు నా దేవాని ఆ మిథున వదిలేసి వెళ్ళిపోయింది. నా దేవానే స్వయంగా తనని తన ఇంటి దగ్గర దించేసి వచ్చేసాడు. నా దిల్ ఖుష్ అయింది. అందుకే నేను అందరికీ పార్టీ ఇవ్వబోతున్నాను అని చెప్పి భాను చాలా ఆనందంతో తన దోస్తుతో అంటూ ఉంటుంది. ఇంతలో అదే రోడ్డు మీద మిథునని తీసుకొని దేవ అయితే తన బండి మీద తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్ అలా అటుగా చూడగా దేవ బండి మీద మిథున వస్తూ ఉంటుంది. అది చూసి ఏ భాను ఒక్కసారి అటు చూడవే, చూడు అని చెప్పి చూపిస్తుంది. ఇక ఏంటి అలా చూపిస్తున్నావు అని చెప్పి భాను ఒక్కసారిగా అటు తిరిగి చూస్తుంది. చూడగానే దేవ బండి మీద మిథున ఉంటుంది. ఇక దేవ మిథునని దగ్గరుండి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తూ ఉండడం చూసి భాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నేను చూస్తున్నది నిజమేనా అని చెప్పి అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది. ఇక దేవ మిథున వాళ్ళిద్దరూ కూడా భాను ముందు నుండే అలా బండి మీద వెళ్తూ ఉంటారు. అది చూసి భాను షాక్ అయ్యి ఒక్కసారిగా తన హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇక అది చూసి మిథున అయితే భానుని చూసి తనైతే ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు చూసావా నా భర్త నన్ను ఎప్పటికైనా సరే అంగీకరిస్తాడని చెప్పాను కదా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మిథునని దేవ బండి మీద చూసి భాను షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది. దేవ అయితే మిథునని తన ఇంటికి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.